నన్ను అనేది మీరు ఇప్పుడు ఈ ఆలోచన నాకు కూడా అనిపిస్తుంది. మీరు అసలు ఆలోచించి పులివెందులు వెళ్దాం అనుకున్నారా, ఏదో అట్లా కాసేపు ఆవేశంలో? ఎందుకంటే మన కళ్ళెదురుగుండా ఒక సంఘటన ఉంది అక్కడ. వివేకానంద రెడ్డిని ఆయన స్వగృహంలో ఆయన బెడ్రూమ్లో గోడలతో అడ్డంగా నరికేదలు పారేసారు. అది తెలిసి కూడా పులివెందులు వెళ్ళి తిరిగి వద్దామని. అంటే నాది ఏదైతే ఒక చెగువేరా నేను చెప్పాను, నేను కంబినేషన్ నుంచి అంటే ఏఎస్ఎఫ్ నుంచి పనిచేసా. ఒక సిద్ధ ఆయన ఒకటే మాట చెప్తూ ఉంటాడు, ఒక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లో ఉంటే మేలు, లేదా చనిపోవడం అయినా సరే మేలని దాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని. చేత నేను ఏ తప్పు చేయనప్పుడు దాన్ని ప్రజల్లో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన పులివెందుల ఓకే, ఆయన మనస్తత్వం తెలుసు, ఆయన ఏ రకమైనటువంటి మీరు చెప్పినట్లుగా సొంత బాబాయినే ఏ రకంగా అయితే మట్టు పెట్టి ఈరోజు ఏ రకంగా అయితే వాళ్ళు రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అంటే ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఒక ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలి తప్ప నా వ్యక్తిగత జీవితం కోసం జీవితం మీది కాదు ఇప్పుడు. అంతే, మాటలు చెప్పాలి అంతే. అటువంటి మనస్తత్వం అంటే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే నేను డిసైడ్ అయ్యే వాస్తవం నిజంగా మైక్ కట్ చేస్తే, ఇప్పుడు నేను మన పాలకుల నుంచి అసెంబ్లీకి వచ్చాను సైకిల్ మీద, ఒక టిట్కో వెళ్ళి మీద. పాలకుల నుంచి నేను మళ్ళీ సైకిల్ మీద సింగిల్గానే పోతాం, ఇబ్బంది ఏమీ లేదు, వెళ్తాం. ప్రజలు తేల్చుకుంటారు. ఏదైనా చేస్తే వెనకాల ప్రజలు చూస్తూ ఉండరు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో కూడా మమ్మల్ని చాలా చేయాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అసెంబ్లీలో ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు మీ సంగతి చూస్తాం, అసెంబ్లీకి రాకుండా చేస్తాం అని అన్నప్పుడే మాకు కూడా పాలకుల్లో ఇంటెలిజెన్స్ ఐజీ స్థాయిలో ఉన్న అధికారి 15-20 రోజులు మకా వేసి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, చరిత్ర ఏంటి అని మొత్తం మేము ఇంతకుముందు లాస్ట్ టైం నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం పనులు చేస్తాం అన్ని తెప్పించుకున్నా, రికార్డ్స్ ఫైల్స్ దొరుకుతారమ్మా. నేను ఎప్పుడు కూడా అటువంటి పోలా. మైన్స్ కానీ వైన్స్ కానీ శాండ్ కానీ భూగబ్జాలు కానీ ఎప్పుడు నా మీద ఏమీ లేదు. నెక్స్ట్ నేను ఓపెన్గా నేను కష్టపడి రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిని. ఇంకా వాళ్ళు వెరిఫై చేసుకుంటే ఇప్పుడు నేను ఏదో ఒక 35 ఎకరాలు ఉండేది, ఒక 6 సైట్లు ఉండేవి. ఇవాళ 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 7-8 ఇయర్స్లో 35 ఎకరాలలో 25 ఎకరాలు అయింది, 6 సైట్లలో ఒక సైట్కే పరిమితమైంది. ఓపెన్గా నా ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది. నాకు కూడా పెద్ద కుటుంబమే కాదు, నాకున్నదల్లా నాకు 2 పిల్లలు, మా భార్య, నలుగురమే. ఇప్పుడు ఎక్కడ కూడా దందాలు, ఇప్పుడు తోడుల్లో బామర్దుల్లో అన్నదమ్ములో ఎవరు ఉండదు. నా కార్యకర్తలు నా నాయకులే నా కుటుంబం కింద పనిచేస్తారు తప్ప పాలకుల్లో అంతమించి ఒక్కరిని కూడా వీళ్ళు ఎవరు కూడా చూపించలేరు. అంటే గెలవడం అంటే నేను ఒకటే నమ్ముకుంటూ ఉంటా. ఎందుకంటే నేను పాలిటిక్స్లోకి రావడం కూడా ఆ రోజు కారణం ఏంటంటే సర్వీస్ అనేది నాకు ఇంట్రెస్ట్. నేను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాదిని, రెండోది మదర్ తెరీసా అంటే ఇంట్రెస్ట్. నేను కూడా ఇప్పుడు ఫౌండేషన్ మా ఫాదర్ పేరు మీద, నేను పెద్ద కోటీశ్వరుని కాదు, కోటీశ్వరుడు అవ్వాల్సిన అవసరం లేదు, 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఖర్చు పెడతాం అంతే. ఆ రోజు ఏదో నేను ఉండడానికి తినడానికి సరిపోతుంది, మిగిలింది ఏదో 10 మందికి సర్వీస్ చేద్దాం. ఎందుకంటే ఎవరికైనా ఆపదలు ఉన్నవాడికి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందం, 1 కోటి రూపాయలు సంపాదించినా కూడా రాని తృప్తి నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు కూడా యాజ్ ఎమ్మెల్యే కంటే కూడా నేను చేసే సర్వీస్ యాక్టివిటీస్ ఏదైతే మా ఫౌండేషన్ చైర్మన్ దానికే హ్యాపీగా ఉంటాను.